హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు సండే టెర్రస్ మీద హార్వెస్ట్ చేద్దాం రండి. ఈ పువ్వులు అయితే ఎంత బాగున్నాయో అండి, ఇది పొడవ వస్తున్నాయి. దీంతో పాటు కొన్ని వంకాయలు ఉన్నాయండి. ఈ వంకాయలు ఉన్న ఈ టబ్లో మొన్న వాటరు అంటే డ్రైన్ హోల్ పూడిపోయినట్టే ఆగిందండి. అందుకే ఆ మొక్క అంతా ఆకులన్నీ పండిపోయినాయండి. కొన్ని వంకాయలు ఉన్నాయి, తెంపుకుంటున్నా. అలాగే పండాకులు కూడా తీసేస్తున్నాను. అయితే డ్రైన్ హోలు వాటర్ పోక 2 రోజులు ఆగింది. తర్వాత మా వారు దాన్ని ఆ హోల్స్ని మళ్ళీ కొంచెం ఓపెన్ చేసేసరికి వాటర్ అయితే పోయినాయి, కానీ మొక్క అయితే కొంచెం ఆకులన్నీ పండిపోయి ఎక్కువ ఓవర్ వాటరింగ్ అయితే పాడైంది. కానీ రికవర్ అవుతుంది వెంటనే. అలాగే కొన్ని నేల చిక్కుల్లో 2 చిక్కుడుగాయలు ఇక్కడ ఉన్నాయి, కింద వైపు కూడా 2 ఉన్నాయండి. మళ్ళీ ఇప్పుడే పూత వస్తున్నాయి ఇవి. కొన్ని వంకాయలు ఉన్నాయి, కూడా తెంపుకున్నాం. అంటే రోజువారీ హార్వెస్ట్ ఏ రోజుకి ఆ రోజు తెంపుకుంటున్నాము. నిన్న బెండకాయలు ఉంటే తెంపుకున్నాము. ఇవాళ సండే కదా, కొంచెం పైకి వచ్చి ఇవి తెంపుకోవడంతో పాటు కొంచెం పని ఉంటుంది కదండి. అవన్నీ కలుపు తీయడం, ఇంకా కొంచెం వాటికి ఏమన్నా పోషకాలు ఇవ్వడము, అవి చేసుకుంటూ హార్వెస్ట్ చేస్తున్నాము. అలాగే పుదీనా ఉంటే పుదీనా తెంపుకున్నాను. కొంచెం గోరుచిక్కుళ్ళు, ఇక ఇప్పుడు గోరుచిక్కుళ్ళు మాత్రం ఇక కంటిన్యూషన్ వస్తూనే ఉన్నాయండి. 2-3 రోజులకు ఒకసారి వస్తున్నాయి. వాటిని కూడా తెంపుకుంటున్నాము. ఇవి కూడా బాగానే గుత్తులకు వస్తున్నాయండి. ఇప్పుడైతే బాగా వస్తున్నాయి. కొన్ని మొక్కలు కొంచెం ఎక్కువ 4-5 మంత్స్ అయ్యేసరికి అవి కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ పెడుతున్న కొత్త విత్తనాలు పెడితే ఏమవుతుందంటే ఇవి ముదిరిపోయి తీసేసేలోపు అవి వస్తాయి అన్నట్టు. పుదీనా కూడా బాగుందండి. చక్కగా వాతావరణం కొంచెం చల్లబడేసరికి పచ్చగా అయిపోయింది. అంతకుముందు పండు ఆకులు ఉండి ఎక్కువ ఎండిపోయినట్టు ఉండేది. పుదీనా కూడా తెంపుకుంటున్నాను. చట్నీకి వాడుకోవచ్చు, కషాయానికి. ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్లోనే మొలిచిన మొక్కకు ఒక్క దోసకాయ ఆగి ఉందండి. చిన్నగానే ఉంది ఇది. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇంతేనండి. వంకాయలు, కొంచెం తోటకూర తెంపారు మా వారు, గోరుచిక్కుళ్ళు, మామూలు చిక్కుళ్ళు, పుదీనా, అలాగే కొన్ని జామకాయలు ఉంటే తెంపామండి. ఈరోజు హార్వెస్ట్ ఇంతవరకు చేసాం. సండే కదా, సండే ఎక్కువ పనే ఎక్కువ ఉంటుంది మొక్కలతో. ఓకే అండి, థ్యాంక్ యూ.